తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2.5 ఏళ్లయింది. దశాబ్దాల పీడ నుంచి విముక్తమై ఇంటి పార్టీ ఆధ్వర్యంలో పునర్నిర్మాణం దిశగా సాగుతున్న పయనానికి ఇప్పటికి 30 మాసాలు. ఉద్యమ కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షల సాధనకు కృతనిశ్చయంతో ముందడుగు వేస్తున్న తరుణం. ఒక రాష్ట్ర మహా పునర్నిర్మాణంలో 2.5 ఏండ్లు పెద్ద సమయం కాదు. మౌలిక రంగ నిర్మాణం వేగంగా సాగుతోంది. సంక్షేమం పరుగులు పెడుతోంది. ఇవాళ తెలంగాణ నిండైన ఆత్మవిశ్వాసాన్ని రంగరించుకుంది. విధ్వంసమైన తెలంగాణకు ప్రాణం పోసే మహాయజ్ఞం కొనసాగుతోంది. రాష్ట్రంలో పాలన చేపట్టిన టీఆర్ఎస్ గత 2.5 ఏళ్లలో ఇటు ప్రభుత్వ పరంగా ఘన విజయాలు సాధిస్తూనే అటు పార్టీ పరంగా హిమాలయమంత ఎత్తుకెదిగింది. స్వరాష్ట్ర సాధనకు ముందు అసెంబ్లీలో 10 స్థానాలకే పరిమితమైన టీఆర్ఎస్ ఇవాళ 84 స్థానాలకు ఎదిగింది. మొత్తం 40 సీట్లున్న శాసనమండలిలో 29 స్థానాలు సాధించింది. ఇవాళ రాష్ట్రం నలుమూలల గ్రామాన గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది. టీఆర్ఎస్ ఇవాళ దేశంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. మహామహులు అనదగిన అనేక మంది నాయకులు గులాబీ సైన్యంలో ఇప్పుడు భాగం. ఇతర పార్టీలేవి కన్నెత్తి చూడటానికి కూడా సాహసించినంత ఎత్తుకు టీఆర్ఎస్ ఎదిగింది. గత 2.5 ఏళ్లలో జరిగిన అన్ని ప్రత్యక్ష ఎన్నికల్లో కారు దూకుడు ప్రత్యర్థి పార్టీల అడ్రస్సుల్ని గల్లంతు చేసింది. ఎన్నికలు ఏవైనా రికార్డు స్థాయి విజయాలు సాధిస్తూ ప్రజల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. 50 లక్షల గులాబీ సైన్యం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తోంది. ప్రజల ఆకాంక్ష అయిన బంగారు తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వం వేసే అడుగుల్ని అనుసరిస్తూ యావత్ తెలంగాణను సీఎం కేసీఆర్ వెంట నడిపిస్తోంది. టీఆర్ఎస్ తెలంగాణలో ఇవాళ ఇంటి పార్టీగా మారింది. టీఆర్ఎస్ అంటే మా పార్టీ అని చెప్పుకునే స్థాయి సాధించింది. 14 సంవత్సరాల మడమ తిప్పని ఉద్యమం, ఉత్థాన పతనాల్లో జెండా దించని కఠోర దీక్ష ప్రజల హృదయాల్ని గెలుచుకుంది. నాటి ఉద్యమ నేత కేసీఆర్ రాష్ట్రంలో ఊరువాడ కాలికి బలపం కట్టుకుని తిరిగిన తీరు, తెలంగాణ అన్యాయాల మీద జరిపిన రాజీలేని పోరాటం ప్రజల్లో విశ్వాసానికి పునాది వేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ధూమ్ధామ్ తడాకా చూపించింది. మొత్తం 150 డివిజన్లలో 99 డివిజన్లను టీఆర్ఎస్ సొంతం చేసుకోవడం అన్ని రాజకీయ పార్టీల్ని షాక్ కు గురిచేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో అసలు టీఆర్ఎస్ పార్టీకి బలమే లేదని, సీమాంధ్రులంతా టీడీపీ, కాంగ్రెస్ వెంట నిలుస్తారని వేసిన అంచనాలన్నీ ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. టీఆర్ఎస్ 50 లక్షలకు పైగా సభ్యత్వంతో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల ఆమోదం కూడా లభిస్తోంది. ప్రభుత్వం నుంచి వెళ్లే ప్రతి రూపాయికి లెక్క చూపేలా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది కేసీఆర్ సర్కార్. మరో 2.5 ఏళ్లలో వచ్చే ఎన్నికలకు సమర శంఖం పూరించడానికి ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎక్కడ ఎన్నికలు జరిగినా కారే టాప్ గేర్ లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో 2019 సాధారణ ఎన్నికలు అసలు సమస్య కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 2 లక్షల బీమా చేయించింది. మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తున్న పార్టీగా కూడా టీఆర్ఎస్ నిలుస్తోంది. ప్రాజెక్టులు, ఆసరా, బీడీ కార్మికులకు పెన్షన్లు, ఉద్యోగులకు వేతనాల పెంపు, అన్ని వర్గాల సంక్షేమానికి పథకాలు, ఇంటింటికి తాగునీరు, చెరువుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాల్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. దిగ్విజయంగా 2.5 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ. యోయో న్యూస్, హైదరాబాద్.